నవంబర్ 13 క్షీరాబ్ద ద్వాదశి ఇంట్లో ఏ విధంగా పూజ చేయాలి, తులసి పూజ పాటించాల్సినటువంటి నియమాలు. ఈరోజు మనకి పరమ పవిత్రమైనటువంటి క్షీరాబ్ద ద్వాదశి. ఈరోజు సాయంత్రం ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఏంటంటే తులసిని పూజించాలండి. ఈ ఒక్కరోజు తులసిని పూజిస్తే మాత్రం సంవత్సరం మొత్తం తులసి పూజ చేసినటువంటి ఫలితం అయితే లభిస్తుందండి. కార్తీక మాస శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని క్షీరాబ్ద ద్వాదశి అంటారండి. కార్తీక మాసంలో వచ్చేటువంటి ఈ క్షీరాబ్ద ద్వాదశి చాలా చాలా పవిత్రమైనటువంటి రోజు. కార్తీక మాసంలో పూజలు చేసే వాళ్ళు ఈ ద్వాదశి రోజున ఖచ్చితంగా ఇంట్లో తులసి నారాయణుల పూజ అనేది కంపల్సరీగా చేసుకోవాలండి. కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ చేయడం కుదరనటువంటి వారు ఈ పవిత్రమైనటువంటి ద్వాదశి రోజున విష్ణుమూర్తిని మరియు లక్ష్మీదేవిని పూజించాలి. ఎందుకంటే పవిత్రమైనటువంటి ద్వాదశి నాడు తులసి విష్ణుమూర్తుల వివాహం జరిగింది. సంపదకు దేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్న రోజుని క్షీరాబ్ద ద్వాదశి అని అంటారు. కాబట్టి ఈ రోజున చేసేటువంటి పూజలకి చాలా విశిష్టత ఉంది. అలా ఈరోజు పూజ చేయడం వల్ల లక్ష్మీనారాయణ అనుగ్రహంతో మీ కుటుంబానికి విపరీతమైనటువంటి ధనయోగం అయితే సిద్ధిస్తుంది. కార్తీక ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొన్నటువంటి శ్రీ మహావిష్ణువు బృందావనానికి వెళ్ళేటి లక్ష్మీదేవిని వివాహం చేసుకునేటువంటి రోజండి ఈ రోజున ఏంటంటే లక్ష్మీనారాయణ కలిసి భూలోకానికి వచ్చినట్లుగా వస్తారని, కాబట్టి పవిత్రమైనటువంటి ద్వాదశి రోజున విష్ణు స్వరూపమైనటువంటి ఉసిరి చెట్టుకు అలాగే మహాలక్ష్మిగా భావించి తులసి కళ్యాణం చేస్తారండి. అయితే ఈ ద్వాదశి రోజున మనం గనక శ్రీ మహావిష్ణువు దంపతులు ఇద్దరిని కూడా భూమిపై తిరుగుతూ ఉంటారు. కాబట్టి తమ భక్తులను చేసేటువంటి పూజలు చూస్తూ ఉంటారు. సో ఈ శ్రీ మహావిష్ణువు ఆ పూజలకి సంతోషపడి భక్తులు కోరిన కోరికలను సులభంగా నెరవేరుస్తారు. కాబట్టి పవిత్రమైనటువంటి క్షీరాబ్ద ద్వాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో అలాంటి వారు జీవితంలో డబ్బుకు అయితే లోటు అనేది ఉండదండి. జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఈ క్షీరాబ్ద ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, సాయంత్రం తులసి దామోదరుల పూజ ఎలా చేయాలి, పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి, ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. యాక్చువల్లీ మనకి నవంబర్ 13వ తేదీన మనకి బుధవారం రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం 6 గంటల సమయంలో తులసి దామోదరులను పూజ చేయాలండి. ఈ ద్వాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి. ద్వాదశి రోజున మనం తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంత పసుపును వేసుకుని స్నానం చేయాలండి. జాతక దోషాలు అనేవి తొలగిపోతాయి. మనకి జాతకంలో ఉన్నటువంటి అదృష్టం అనేది పెరుగుతుందండి. అలాగే పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని విష్ణు రూపమైనటువంటి శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పటాన్ని పువ్వులతో అందంగా నిండుగా అలంకరించుకోవాల్సి ఉంటుంది. ఎరుపు రంగు పువ్వులు అంటే శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టమండి. ఇలా పసుపు రంగు పువ్వులు అంటే కూడా ఆ విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనవి. కాబట్టి ద్వాదశి నాడు లక్ష్మీదేవి పటానికి గులాబీ పువ్వులు, అలాగే వెంకటేశ్వర స్వామి వారికి పటానికి పసుపు పువ్వులతోనూ నిండుగా చామంతులతోనూ గులాబీలతోనూ నిండుగా అందంగా అలంకరించుకోవాలండి. ఆ విధంగా కనుక మనం చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం అనేది మనకి సిద్ధిస్తుందని చెప్పవచ్చు. దీపారాధన చేసేటువంటి వాళ్ళు పిండి ప్రమిదలో దీపారాధన కనుక చేసినట్లయితే చాలా మంచిది, విశేష ఫలితం కలుగుతుందండి. అలాగే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా ఖచ్చితంగా కలుగుతుంది. తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ద్వాదశి రోజున కొన్ని తులసి దళాలతో తెచ్చుకొని మీ పూజ గదిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు పెట్టుకోండి. ఈ క్షీరాబ్ద ద్వాదశి రోజున నాడు ఇలా గనక చేసినట్లయితే మీ కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం అయితే మనకి ఖచ్చితంగా లభిస్తుందని చెప్పవచ్చు. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. కాబట్టి ద్వాదశి రోజున
ద్వాదశి రోజున మీ పూజ గదిలో ఖచ్చితంగా తులసి దళాలను పెట్టుకొని ఆ వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. ఇక పూజలో నైవేద్యంగా అరటిపండు, బెల్లం నివేదించాల్సి ఉంటుంది. అలానే ఈ రోజున ఇంటిలో పూజ చేసేటువంటి వారు చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని జపిస్తే మీ కుటుంబానికి ఉన్నటువంటి మీ దోషాలన్నీ తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. చివరిగా లక్ష్మీనారాయణుడికి హారతి ఇచ్చి నమస్కారం చేసి మీ మనసులో ఏదైనా కోరుకున్నా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇలా ఉదయం పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల లోపు తులసి ఉసిరి చెట్లకు పూజలు చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా శ్రీ మహావిష్ణువు మనం సాయంత్రం అనేది తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని సాంప్రదాయబద్ధమైనటువంటి దుస్తులను తయారు చేసుకుని సాంప్రదాయంగా ఉండాలండి. ఇంటి ముందు అలాగే తులసి చెట్టు ముందు కూడా ముగ్గులు వేసుకోవాలి. అష్టదళ పద్మ ముగ్గులు అవి వేసుకోవాలండి. అలాగే ఈరోజు తులసి కోట ముందు శంకు చక్రాలు కంపల్సరీగా ఉండాలి. అష్టదళ పద్మ ముగ్గు అయితే కంపల్సరీగా ఉండాలండి. మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే క్షీరాబ్ద ద్వాదశి నాడు మీ ఇంటికి ఒక తులసి మొక్కను తెచ్చుకోండి. తులసి మొక్క ఉన్నటువంటి ఇంట్లో కష్టాలు అనేవి ఉండవు. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అయితే ఖచ్చితంగా ఉంటుంది. విశేషమైన పుణ్య ఫలాలు లభించి సర్వ సుఖాలు కలుగుతాయి. పూర్వ జన్మ పాపాలన్నీ నివారింపబడతాయని చెప్పి శాస్త్రాలలో చెప్పబడిందండి. అది అందరి పెరగాడ విశ్వాసం కూడా. సంవత్సరంలో ఏ రోజైనా సరే దీపారాధన చేయకపోవచ్చు. అయితే అలా చేయకపోవడం వల్ల వచ్చేటువంటి దోషం ఈరోజు దీపారాధన చేయడం వలన ఆ దోషాలన్నీ పరిహారం అవుతాయండి. అప్పుల సమస్యలు తొలగిపోతాయి. మీ విపరీతమైనటువంటి ధనయోగం అయితే మనకి కలుగుతుందండి. సంవత్సరం మొత్తం కూడా తెలిసిన పూజ చేస్తే వచ్చేటువంటి ఫలితం, తులసి పూజ చేసేటువంటి వచ్చే ఫలితం ఈరోజు చేసేటువంటి తులసి అలాగే శ్రీ మహావిష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టును పూజించడం వల్ల వస్తుంది. అలాగే మీ ఇంట్లో ఉసిరి మొక్క లేకపోయినట్లయితే మీ దగ్గరలో ఎక్కడైనా మొక్కలు దొరుకుతాయేమో తెచ్చుకోండి. లేదంటే ఉసిరి కొమ్మ చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక చిన్న కొమ్మనైనా విరిచి తెచ్చుకొని తులసి కోటలో పెట్టుకొని ఆ తులసి కోట పక్కనే పెట్టుకొని వాటిని ఇద్దరిని కలిపి వస్త్రము లేక వస్త్రమాలతో సమర్పించండి. అలాగే ఆ తర్వాత తులసి కోట దగ్గర ముందు దీపాన్ని వెలిగించండి. మీకు పూజ చేయడం వస్తే, శాస్త్రోక్తంగా పూజ చేయడం వస్తే చేయండి. లేదు అంటే మొదట పసుపు గణపతిని చేసుకొని గణపతి పూజ చేయాలి. ఆ తర్వాత స్వామివారి అమ్మవార్ల అనుగ్రహం అవన్నీ చేసుకోవడం కోసం గంధము, కుంకుమ, పువ్వులు, అక్షంతలు సమర్పించి సంకల్పం చెప్పుకోండి. నైవేద్యంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి పాయసాన్ని సమర్పించండి. అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి పానకము, వడపప్పు అనేవి సమర్పించాలి. అలాగే ఈరోజు మీ ఇంట్లో చిన్న కృష్ణుడి విగ్రహము లేదా వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఉంటే బృందావనంలో అంటే తులసి కోటలో ఉంచి పూజిస్తే చాలా మంచిదండి. ఈ పూజను మీరు తులసి కోట వద్దనే చేసుకోవచ్చు. లేదు అంటే తులసి ఫోటో తీసుకొని వచ్చి పూజా మందిరంలో తులసి కోటను ఫోటో కూడా మీకు అవకాశం ఉంటే పూజ గదిలో పెట్టుకునే అవకాశం ఉంటే పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. అలాగే ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ తర్వాత భోజనం చేస్తే మంచిది. ఈ రోజున తులసి దళాలు శాస్త్రోక్తంగా విష్ణు సహస్రనామావళిని చదివితే చాలా మంచిదండి. నేను చదవలేనటువంటి వారు శ్రీ తులసి దామోదరాయ స్వామినే నమః అని చెప్పుకుంటే పూజ చేయండి. లేదా ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః అనేటువంటి మంత్రాన్ని చెప్పుకోండి. మీకు విశేష ఫలితం కలుగుతుంది. ఈరోజు ఇలా లక్ష్మీనారాయణను తులసి ఉసిరి స్వరూపంలో పూజించినట్లయితే అది వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణకు తప్పకుండా చేరుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా వచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.